కళ్ళున్నా చూడలేని కబోది పురంధేశ్వరి గారు ఆరోగ్యశ్రీ పథకం కింద ఆమెకు కంటి ఆపరేషన్ చేపించాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. ఆపరేషన్ చేసి ఈ 2 భూతద్దాలు కాస్త 10 భూతద్దాలు అంటే ఇంకో 4 కళ్ళజోళ్ళు ఎక్స్ట్రాగా ఆమెకు పెట్టించాలని కూడా కోరుకుంటున్నాను. ఏమంటున్నారు? కనీసం నీ సొంత జిల్లాకైనా ఏమైనా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్నికల సందర్భంలో నేను మెరుగైనటువంటి సుపరిపాలనని రాష్ట్రానికి అందిస్తాను అని చెప్పి వారు చెప్పారు. రాష్ట్రానికి కాదు కదా, ఈ ప్రాంతానికి ఏం చేశారో మీరు జవాబు చెప్పాలి. సొంత జిల్లా కడప జిల్లాకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెప్పాలని పురంధేశ్వరి అంటున్నారు. పులివెందుల మెడికల్ కాలేజీ కళ్ళకు కనిపించలేదా? అటేగా తిరిగి వస్తూ ఉంది. మెడికల్ కాలేజీ కళ్ళకు కానరాలేదా? కళ్ళకి ఏమైనా శుక్లాలు ఏమైనా వచ్చాయా? క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకుంటారా చంద్రబాబు లాగా? ఒంటి కన్నుకి ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో బెడ్ కూడా రెడీగా ఉంది. పోయి చేయించుకొని అప్పుడు తిరగండి. పులివెందులకు పోయి కడప జిల్లాలో పర్యటిస్తే అప్పుడు మెడికల్ కాలేజీ నవంబర్ 8వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు హార్టికల్చర్ అగ్రికల్చర్ యూనివర్సిటీని సైతం ప్రారంభించారు. ఆ కాలేజీలు సైతం మీకు కనిపిస్తాయి. అలాగే కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్బు, జగనన్న కాలనీసు, ఇవన్నీ కళ్ళకు సర్జరీ చేయించుకున్న తర్వాత పులివెందులలో కడపలో తిరిగితే అప్పుడు మీకు కనిపిస్తాయి. ఇది పులివెందుల మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీ. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి. ఇది పురంధేశ్వరి గారు కళ్ళు పెద్దవిగా చేసి చూడండి. ఇది కడప జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి. ఈ మెడికల్ కాలేజీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని చెప్పేసి అంటారేమో. మరి 2014 నుంచి 19 వరకు ఇదే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందిగా. మీ బావ చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉన్నారుగా. మరి ఆ 5 సంవత్సరాల్లో ఈ కాలేజీ ఎందుకు నిర్మించలేకపోయారు? అప్పుడు నిర్మించడానికి ఎవరు అడ్డం పడ్డారు? మీకు చేత కాదు, మీకు చావలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తయిపోతే అది మాత్రము వీళ్ళ ఖాతాలో వేసేసుకుంటారు. మరి రాష్ట్రానికి రావాల్సిన పన్నులు ఎందుకు రావడం లేదు? మరి అది అడుగుతారా పురంధేశ్వరి మోడీని? అది అడగరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినవన్నీ వీళ్ళ ఖాతాలోనే వేసుకుంటారట. రాష్ట్రానికి రావాల్సిన పన్నులు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. చంద్రబాబు హయాంలో ఒక్క అభివృద్ధి పని జరగదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో కట్టారు అని చెప్పేసి మళ్ళీ వీళ్ళ ఖాతాలో వేసేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే 2014 నుంచి 19 వరకు పులివెందుల మెడికల్ కాలేజీ నిర్మించకుండా ఏం గాడిదలు కాశారా? లేకపోతే గుడ్డి గుర్రానికి పళ్ళు తోమారా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీ నిర్మిస్తే అసలు అభివృద్ధే కనిపించడం లేదట. ఈ కళ్ళకి శుక్లాలు వచ్చాయి. మరి వాసన ఐకేర్లోనో లేకపోతే ఆరోగ్యశ్రీ కిందో చేయించుకోండి ఆపరేషన్. సొంత జిల్లా కడప జిల్లాకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని పురంధేశ్వరి అంటున్నారు. ఇదిగో పులివెందుల బస్టాండు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆ పాత బస్టాండ్ని కూల్చేసి కొత్త బస్టాండుని కొత్త అధునాతన హంగులతో నిర్మించినటువంటి పరిస్థితి. ఈ బస్టాండుని మీరు క్లియర్గా స్క్రీన్ పైన చూడవచ్చు. చాలా చక్కటి బస్టాండుని చాలా మోడర్న్గా జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దారు. ఇది కాదా అభివృద్ధి అంటే? అలాగే శిల్పారామం జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 8వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కడప జిల్లా అభివృద్ధి ఇది క్లియర్గా కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ అగ్రికల్చర్ హార్టికల్చర్ కాలేజీలను సైతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి పరిస్థితి చూడండి. శిల్పారామం ఎంత చక్కగా ఉందో. అలాగే హార్టికల్చర్ కాలేజీ పులివెందుల, ఈ కాలేజీని సైతం మీరు ఇక్కడ కళ్లకు కట్టినట్లుగా చూడవచ్చు. మెడికల్ కాలేజీని నిర్మించారు, బస్ స్టాండ్ని నిర్మించారు, అలాగే హార్టికల్చర్ కాలేజీని సైతం నిర్మించినటువంటి నవంబర్ 8వ తేదీన ఈ శిల్పారామం హార్టికల్చర్ అగ్రికల్చర్ కాలేజీలను ప్రారంభించింది. మొన్నటికి మొన్న జరిగిన కార్యక్రమం కూడా పురంధేశ్వరి గారికి గుర్తు లేదన్నమాట. గజనీలా మారిపోయారా? కడప జిల్లాకు ఏం అభివృద్ధి చేశాడో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదే అభివృద్ధి. హార్టికల్చర్ కాలేజీని మీరు క్లియర్గా ఎంత చక్కటి కాలేజీని సైతం నిర్మించారు. ఇది కాదా అభివృద్ధి అంటే? చదువుకునే వాళ్ళకి కాలేజీ, వైద్యం కోసము మెడికల్ కాలేజీ, శిల్పారామము, పార్కులు, కావాల్సినటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలు, అలాగే ప్రయాణికుల కోసం బస్టాండ్. ఇది కాదా అభివృద్ధి అంటే? ఇది కాకుండా ఇంకేం కావాలి? ఇండస్ట్రియల్ హబ్ కావాలా? కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్, అది కూడా నేను మీకు చూపిస్తాను. అలాగే శ్రీకృష్ణ మందిరం, ఈ మందిరాన్ని సైతం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నవంబర్ 8వ తేదీన ప్రారంభించారు. ఆలయం చూడండి ఎంత చక్కగా ఉందో. శ్రీకృష్ణ మందిర్ పులివెందుల ఎంత చక్కటి గుడిని నిర్మించారో. కడప జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి మీరు స్పష్టంగా చూడండి. ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. ఈ అభివృద్ధి మొత్తం చూసి పురంధేశ్వరి గారు ఏ రకంగా ఆరోపణలు విమర్శలు ఎట్టా
కళ్ళున్నా చూడలేని కబోదుల్లాగా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని నేను కోరుకుంటా ఉన్నా. అలాగే సొంత జిల్లా కడప జిల్లాకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని పురంధేశ్వరి అడుగుతున్నారు. ఇదిగో పులివెందుల భారీ తాగునీటి ప్రాజెక్టు చిత్రావతి జలాశయం నుంచి జలాలను వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు పంపించి ఆ ప్లాంట్లలో జలాలను శుద్ధి చేసిన అనంతరం 6 కోట్ల లీటర్ల జలాలను పులివెందుల ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆధునాతన పద్ధతులతో ఇదిగో ప్లాంట్లను సైతం ఇక్కడ నిర్మిస్తూ ఉన్నటువంటి పరిస్థితి, పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిగో చిత్రావతి జలాశయం ఇది. ఇక్కడ ఈ జలాలను వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు పంపించి అక్కడ జలాలను ఫిల్టర్ చేసి శుద్ధి చేసి ఏకంగా 6 కోట్ల లీటర్ల జలాలను పులివెందుల ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది భారీ నీటిజల ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ఇక్కడ నీళ్లు రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఉన్న ఏరియా ఏదైతే ఉందో పులివెందుల ఇక్కడ వాటర్ ప్లాంట్లను సైతము నిర్మిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఒక భారీ తాగునీటి ప్రాజెక్టు పులివెందులలో. ఇంకా ఏం కావాలి? జగనన్న కాలనీసు 97,000 కాలనీసు, అలాగే మెడికల్ కాలేజీ, అలాగే అగ్రికల్చర్ కాలేజీ, హార్టికల్చర్ కాలేజీ, బస్ స్టాండు, తాగునీటి ప్రాజెక్టు, జగనన్న కాలనీసు, ఎన్ని కావాలంటే అన్ని. మొన్న పోలీస్ స్టేషన్కు సైతము జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇంత పెట్టుకొని కడప జిల్లాలో సొంత జిల్లాలో ఏం అభివృద్ధి జరిగింది అని చెప్పేసి పురంధేశ్వరి అడిగిద్దా? పిచ్చోళ్ళ వీళ్ళందరూ. సొంత జిల్లా కడప జిల్లాకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెప్పాలని పురంధేశ్వరి అంటున్నారు. ఇదిగో జగనన్న కాలనీలు, ఇది కదా అభివృద్ధి అంటే. ఒక్క కడపలోనే జగన్మోహన్ రెడ్డి గారు 97,890 ఇళ్ళు కట్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కడపలో జగనన్న కాలనీ మీకు క్లియర్గా కనిపిస్తుంది. జగనన్న కాలనీల ద్వారా 97,890 ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు. కొన్ని పునాదుల దశలో ఉన్నాయి, కొన్ని నిర్మింపబడ్డాయి. మరి ఇది కదా అభివృద్ధి అంటే. కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ వచ్చింది, మెడికల్ కాలేజీ వచ్చింది, బస్ స్టాండ్ వచ్చింది, శిల్పారామం వచ్చింది, అగ్రికల్చర్ హార్టికల్చర్ కాలేజీలు వచ్చాయి. విద్య, వైద్యము, కూడు గుడ్డ, అలాగే వసతి అన్ని జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాకి ఇచ్చేశారు. ఒక కడప జిల్లానే కాదు, తన సొంత జిల్లా కాబట్టి ఆ జిల్లానే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటున్నారని అంటారేమో. అన్ని 26 జిల్లాలు జగన్మోహన్ రెడ్డి గారివే, 175 నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గారివే. పక్క రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులే. పక్క దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులే, బంధుమిత్రులే. కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్, ఉద్యోగాలు అని చెప్పేసి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆ కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ను ఏర్పాటు చేయలేదా? అక్కడ 30 సంస్థలు తమ యూనిట్లను నెలకొల్పడానికి రాలేదా? సీసీటీవీ కెమెరాలు మ్యానుఫ్యాక్చరింగు, టీవీ మ్యానుఫ్యాక్చరింగు అవన్నీ జరగడం లేదా? ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు వెళ్ళి ఎట్లా జరుగుతున్నాయి పనులు, ఎంతవరకు ఉపాధి కల్పన జరిగింది అన్నటువంటి వ్యవహారాలు చూడటం లేదా? కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ కూడా చూపిస్తాను. ఇది కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్. 7,000 ఎకరాలను సేకరించడం జరిగింది ఈ హబ్ను ఏర్పాటు చేయడం కోసం. 2.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబడింది. 25,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ఇండస్ట్రియల్ హబ్ను ప్రారంభించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికే 30 సంస్థలు తమ యూనిట్లను ఇక్కడ నెలకొల్పేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నటువంటి తరుణం. సీసీటీవీ కెమెరాలు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, టీవీలు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, రకరకాల ఎలక్ట్రానిక్ పరికరాలు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసము చాలా అనువైన ప్రాంతంగా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దడం జరిగింది. ఇప్పటికే ఈ ఇండస్ట్రియల్ హబ్ దగ్గరికి చాలా సంస్థలు తమ కంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేయడం కోసము ఇక్కడ విరివిగా వస్తున్నటువంటి నేపథ్యం. ఈ రకంగా ఇండస్ట్రియల్ హబ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉద్యోగాలు రావడం లేదా? సీసీటీవీ కెమెరాలు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం లేదా? అలాగే కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. డిక్సన్ కంపెనీ, ఇక్కడ మన పిల్లలకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతూ ఉన్నాయి డిక్సన్లో. ఇవన్నీ కళ్ళకు కట్టినట్లుగానే కనిపిస్తూ ఉన్నాయి కదా. ఎందుకు గుడ్డ కాల్చి మొఖాన వేయడం పురంధేశ్వరి గారు? ఈ ప్రాంతం కొంచెం చూడండి మీరు. వైఎస్ఆర్ ఈఎంసీ చాలా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని అనువుగా వాటర్ రిసోర్సెస్ సప్లై ప్రతి ఒక్కటి చాలా చక్కగా దీన్ని ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్స్, ఇక్కడ ఇంకేం కావాలి? బస్ స్టాండ్ నిర్మించారు, మెడికల్ కాలేజీని సైతం నిర్మించారు, అగ్రికల్చర్ హార్టికల్చర్ కాలేజీలు ప్రారంభించారు, అలాగే శిల్పారామం, పార్కులు, అనువైన స్థలాలు, అలాగే మందిరాన్ని సైతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఉద్యోగులకు కొప్పర్తి ఇండస్ట్రీ